అక్కడ డబుల్ బెడ్రూమ్ల గురించి బాగా చర్చ జరిగింది. సరే ఆ రోజు మాట్లాడే అవకాశం దొరకలేదు. అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే ఎక్కువ ఉంది మేము చూస్తున్న క్రమంలో. మీకు తెలుసు, రూరల్ ఏరియాలో ఉపాధి లేకపోతే పుట్ట చేత పట్టుకుని వస్తారు. వాళ్ళందరికీ అడ్డ హైదరాబాద్. అది ఓల్డ్ సిటీయా న్యూ సిటీయా తేడా లేకుండా. నా సూచన ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూములు కాన్సెప్ట్ గొప్పగానే ఉంది, కానీ ఈ డబుల్ బెడ్రూములు ఎక్కడో తురకపల్లిలో, ఎక్కడో అలియాబాద్లో కట్టి చార్మినార్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎక్కడో ఉన్నటువంటి చంద్రాయణగుట్ట వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు అక్కడ పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 4 ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళు అక్కడికి పోవాలంటే వీళ్ళ ఉపాధి పోతుంది మేడం. అందువల్ల నా సూచన ఏంటంటే, మొన్న అక్బరుద్దీన్ ఓవైస్ గారు కూడా ఈ సూచన చేసింది. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఆ నియోజకవర్గంలోనే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత జాగలలో కానీ లేదా ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఈ పేదలకి ఇల్లు అనగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇస్తామా అని చెప్పి మనకు ఎందుకో మెంటల్గా బ్లాక్ ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించేటప్పుడు ఎట్లన్నా మన అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నాం కాబట్టి, మంచి విలువైన ల్యాండ్స్ పేదలకు ఇవ్వడం నష్టం కాదు కాబట్టి, ప్రభుత్వ పరంగా ఎక్కడ విలువైన భూములున్నా లేదా అక్వైర్ చేసైనా ఇవ్వాలి తప్ప బయటికి పంపొద్దని చెప్పి ఒక సూచన చేస్తున్నాం. దీంట్లో మేము ప్రాక్టికల్ చూసింది ఏంటంటే, ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. మీకు తెలుసు, 3 ఏళ్ళు అవుతుంది అవంతా చర్చ చూసింటాం. ఇవాళ వాళ్ళు పాపం సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉండలేరు. అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం. వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు. ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్ళకు రెగ్యులర్ పని అయితే లేదు కాబట్టి ఆ పేదలకి 100% ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టియాలని చెప్పి నేను సూచన చేస్తాను. రెండవది ఏంటంటే, ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు మీరు ఒకసారి విజిట్, మీకు అనుభవం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉంది. కొన్నిటికి రోడ్లు లేవు, కొన్నిటికి లైటింగ్ లేదు, కొన్నిటికి వాటర్ కనెక్షన్ అయితే అసలు లేనే లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంటు సప్లై లేదు. వాళ్ళకు రూరల్ ఏరియాలో 5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రాత్రిపూట పోవాలంటే లైట్లు లేవు. ఎక్కడెక్కడైతే కట్టిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరర్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పలేను. ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉండేది మా దగ్గరనే ఉండేది, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి దాని మీద ఒక కమిటీ వేసి, ఎందుకంటే కన్నన్ గారు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం ఆ పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసి చేయాలని చెప్పి సూచన చేస్తున్నాం. రెండవది మేడం, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలో మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ వ్యవస్థ. అదేమో వాళ్ళు చూస్తారు, జలమండలి వాళ్ళు చూస్తారు, కోఆర్డినేషన్ ఏమో చక్కగా లేదు. నేను కొన్ని స్పెసిఫిక్గా చెప్పినాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి రాసిన. ఇవాళ మీకు తెలుసు 1/3 పాపులేషన్ తెలంగాణ మీరు రూల్ చేస్తున్నారు. ఇవాళ మీది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఇది అంత ఎఫెక్ట్. ఇది గ్లోబల్ సిటీ, ఇది వైబ్రెంట్ సిటీ, చాలా గొప్పగా దూసుకుపోతున్న సిటీ అని మనం ఇది అంటున్నాము. ఇలా హైటెక్ సిటీ పోతేనేమో న్యూయార్క్ లాగా ఉంటుంది మేడం. ఇక్కడ మా అడ్డగుట్టకు పోయినా, లేకపోతే ఇక బాలాజీ నగర్ పోయినా, జవహర్ నగర్ పోయినా ఎట్లా ఉంటుందో, మా వీరన్న గుట్టకు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఎంత వెక్కిరిస్తా అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కావాలి. నేను అంటున్నా, నిజంగా ప్రభుత్వాలు కావచ్చు, ఇవాళ మీది కావచ్చు, మీ చూపంతా కూడా ఆ పేదల అడ్డాల వైపు ఉండాలంటున్నాను. ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి. వాళ్ళు నోరు లేని వాళ్ళు రారు వాళ్ళు ఇక్కడికి. దయచేసి ఇక్కడ అంటే 60-70% ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్, ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు మనం రేషియో ప్రకారంగా మీరు చూడండి, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం, హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతున్నాం చూసి కొంచెం ఆ వ్యత్యాసం లేకుండా, ఆర్తనాదాలు లేకుండా, బాధలు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి టౌన్లో ఉన్నారు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్న కాబట్టి నేను ఇలా వనస్థలిపురం ఉంది. వనస్థలిపురం ఒకప్పుడు చిన్న కాలనీలు, మీకు ఇవన్నీ చిన్న ఇల్లు ఉండేది, 2 బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఉండేది. ఇవాళ ఆ 200 గజాలలో, ఆ 300 గజాలలో 4 అంతస్తులు, 5 అంతస్తులు. ఒకప్పుడు 10,000 జనాభా ఉండే ఏరియా ఇవాళ 1,00,000 జనాభా ఉంది. నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడ గారు అంటే,
మీరు వేసే పైప్ లైన్లు కొత్త జాగాలన్నా ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్పాండెడ్ కాలనీలు వేస్తున్నారో ఇవాళ మీరు ఏమనుకుంటారంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండ్లే వీటికి ఎంత అవుతుంది జస్ట్ 6 ఇంచుల డయాస్ సరిపోతుంది అట్లా వేయకండి. ఇవి ఎన్నటికన్నా మళ్ళీ ఒకనాడు మన సరిపోలేక అయితే అని ఎన్నడన్నా ఒకనాడు ఈ కూకట్పల్లి అయితే అని చెప్పి భావించుకొని మీరు పైప్ లైన్ కాస్ట్ తక్కువ, పైప్ లైన్ డిగ్ చేయడానికి ఎక్కువ అవుతుంది, మళ్ళీ సిమెంట్ రోడ్లు వేయడానికి ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, మీకు అనుభవకులు గారు చెప్తున్నా, పైప్ లైన్ వేయడానికి తక్కువ కాస్ట్, మళ్ళీ సిమెంట్ రోడ్డు పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో కొత్త కాలనీలు వేస్తున్నారో అక్కడ మాత్రం మీరు ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళ సరిపడా పైపులు అన్ని సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి. లేకపోతే 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే మొత్తం పొంగుతున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను. రెండవది దాంట్లో కూడా మేడం ఇవాళ మీకు తెలుసు దీంట్లో హెచ్ఎండబ్ల్యూ ఒక 30% 40% స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు లేకపోవడం వల్ల మళ్ళీ మీరు దీనికే కలుపుతున్నారు. కలపడం వల్ల ఏమైపోతుంది, దాని మీద మీకు అవి ఉంటాయి కదా మీ ఎస్టీపీలు, ఆ ఎస్టీపీల మీద లోటు పడి అవి పనిచేస్తలేవు, డిఫంక్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఇంకా ఈ యూజీడీ లైన్లు కానీ ఈ స్ట్రాంగ్ వాటర్ లైన్ కానీ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని విడదీసే ప్రయత్నం చేయండి. దయచేసి విడదీసే ప్రయత్నం చేస్తే మీకు ఎస్టీపీలు పనిచేస్తాయి. నేను స్వయంగా చూసిన ఎస్టీపీలు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా. ఎస్టీపీలు పనిచేయకపోతే ఏమైందో మీరు చూస్తూ ఉంటారు. దయచేసి ఆ కేర్ తీసుకోండి. మూడో సూచన ఏంటంటే ఇలా డ్రింకింగ్ వాటర్ సేమ్ థింగ్. మీరు ఇలా 30 ఇప్పుడు హైబ్రిడ్స్ ఉన్నది, మీరు 30 అంతస్తులు ఇస్తున్నారు, అక్కడ వేసే పైపులు అయితే వాటర్ కనెక్షన్ మీకు సేమ్ ఉంటుంది. ఎంత ప్రాబ్లం వస్తే మీరు ఒకసారి చూడచ్చు. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి. రెండవది ఒకవేళ ఇస్తే కనుక వాడికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ పైపులను కానీ ప్రత్యామ్నాయ డ్రింకింగ్ వాటర్ కనుక ఇవ్వకపోతే పాత కనెక్షన్లకు ప్రెషర్ రాక ఈ కొత్త కట్టిన వాళ్ళు ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్ చేసుకొని ఎక్కువ పైపులు వేసుకునే ఆస్కారం ఉండదు, వాళ్ళు పైరేజ్ చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి సామాన్య బస్తీలలో ఉండే జనానికి నల్లా నీళ్ళు ప్రెషర్తో రాకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ విక్టిమైజ్ అయ్యేది పేదవాళ్ళు. కాబట్టి ఇగో ఈ నీళ్ల పైపులైన విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నా. నాలుగో సూచన ఏంటంటే ఇవాళ మొన్న కన్నడ గారు చెప్పిండ్రు 80% పూటికలు అయిపోయినాయని చెప్తున్నారు. నిరంతరంగా నేను మొన్న పోయి చూసి ఒక ఫోటో కూడా పంపించిన, మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది, అది డంపింగ్ యార్డ్ లెక్క మారిపోయింది. మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి. మీరు ఒక 4-5 మంచి పనులు చేసిండ్రు. ఏంటిది, పిల్లలు పడకుండానో పెద్దవాళ్ళు పడకుండానో మీరు లింక్ జాయిలు వేసిండ్రు. అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమవుతుందంటే ఈ లింక్ జాయిల మొత్తం చెత్త అంతా పేరుకపోయి మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి వెనుకకు దాన్ని కాలనీ మునిగిపోతుంది. నేను ఒక్కటేమంటున్నా అంటే మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మీదలో 100 కోట్లు అయితే వరదలు వస్తే మునిగిపోయేటువంటి ఆస్తి 1000 కోట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కింద లో లెవెల్ కట్టుకుని ఉంటారు, బస్తీలు. సెస్ కలెక్ట్ చేస్తున్నాం మేడం, ఎందుకు మనము హెచ్ఎండబ్ల్యూఎస్ కి డబ్బులు డిపాజిట్ చేస్తలేమనే దానిపైన వాళ్ళు పోయినప్పుడల్లా మా అందరు కార్పొరేటర్లు అడుగుతున్న క్వశ్చన్, మీ జిహెచ్ఎంసీ నుంచి మాకు డబ్బులు రావట్లేదు, డబ్బులు రాకపోవడం వల్ల మాకు సరైన మెకానిజం మాకు ఇబ్బంది అవుతుంది అనే క్వశ్చన్ ఆయన తీసుకొస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఆన్సర్ ఏంది, మనం కడుతున్న సెస్ ని ఎందుకు డైరెక్ట్ గా వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ కి ఎందుకు షిఫ్ట్ చేయలేకపోతున్నాం? టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మనకు వస్తున్న డబ్బులు డైరెక్ట్ గా ఎస్క్రో అకౌంట్ కి ఇచ్చేస్తే రేపు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మన దగ్గర ఆన్సర్ ఉండాలి మేడం. బట్ అది ఎందుకు మనం తీసుకోలేకపోతున్నామో గౌరవ కమిషనర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. ఎట్ ద సేమ్ టైం మేడం, గౌరవ ఎంపీ గారు ఇద్దరు పార్లమెంటేరియన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళిద్దరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. మూసీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మనం హైదరాబాద్ లో తీసుకున్నాం మేడం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. నేను ఇద్దరు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు, అదే విధంగా అసౌద్దీన్ గారు, అందరు ఎంపీస్ అందరు కూడా ఆల్మోస్ట్ స్టేట్ ఎంపీస్ అందరు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, వీళ్ళ త్రూ గౌరవ ఏదైతే మోడీ గారు సబర్మతి రివర్ ఏ విధంగా అయితే డెవలప్ చేసిర్రో మూసీ రివర్ ని కూడా అదే విధంగా డెవలప్ చేసి ఆలోచన మన మన రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఎస్ మోడీ గారు కూడా ఉండాలి, కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గౌరవ ఎంపీలు అందరు కూడా కలిసి మోడీ గారిని విజ్ఞప్తి చేసి ఈ హైదరాబాద్ ని డెవలప్ చేయవలసిందిగా మీ త్రూ ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
मेयर मैडम, आपके जरिए मैं कमिश्नर साहब को बोलना चाहता हूं कि యా రెడ్డి గారు, నేను సబర్మతి రివర్ ఫ్రంట్కి నేను పోయినా ఎప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు. సబర్మతి రివర్ ఫ్రంట్కి పోయి మొత్తం దాన్ని స్టడీ చేసి వచ్చి దీన్ని కరీంనగర్ చేసుకోవాలని చెప్పి ఒక 700 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఇవాళ అక్కడ మానేరు రివర్ ఫ్రంట్ ఆ తీగల వంతెన అయితే మీరు ఇక్కడ చూస్తారో చేసినాం. మేము ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారు మేము మంచి చేయడానికి వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకత ఎక్కడంటే మీరు రిజిస్టర్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటాం, మంచి చేయాలని కోరుకుంటాం. కానీ పేదల ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం తప్పకుండా చూసి వాటికంటే బుల్డోజ్ చేస్తామంటే కాదనేది మా బాధ తప్ప ఎవరైనా కానీ ఎక్కడ కూడా నేను ప్రాక్టికల్గా డిబేట్ చేస్తా. నేను వ్యతిరేకం కాదు, మేము ప్రోగ్రెస్కి వ్యతిరేకం కాదు సుమా. ఇక్కడ కూడా గొప్పగా చేద్దాం, కానీ గొప్ప చేయడానికి మా సహకారం కూడా ఉంటుంది. కానీ దానికి ఒక పద్ధతి, దానికి ఒక సిస్టమ్ డిబేట్ చేయండి. ఎట్లా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఎన్ని కాలనీలు పోతాయి, ఎన్ని ఇళ్ళు పోతాయి, ఎంత వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నావు, అది ఇంపార్టెంట్ కదా. లేకుంటే ఎట్లా చెప్పండి. డిస్ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రాజశేఖర్ గారు. ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనం చూడలేదా, వాళ్ళు ప్రాజెక్ట్ కడితే మీరు వ్యతిరేకించారు, మీరు కడితే ఇంకోరు వ్యతిరేకించుంటారు. అందుకనే ఎవరు వ్యతిరేకంగా అని చెప్తున్నా. मिनट लेना आप। अच्छा मैडम, आपके जरिए मैं हुकूमत को और कमिश्नर साहब को बताना चाहता हूं कि इस रियासत की दूसरी ज़बान उर्दू है, मगर जैसा कि जीएचएमसी लिमिट में कुंडापुर का ब्रिज है, उसके ऊपर बोट के ऊपर उर्दू में नाम लिखा नहीं गया। प्लीज दूसरी मेंटेन बात- साइलेंस प्लीज। और एक बीएचएल में जो ब्रिज का इनाग्रेशन हुआ उसमें भी उर्दू में नहीं लिखा गया बोर्ड के ऊपर। तो मैं आपके जरिए ये बताना चाहता हूं कि సునీత గారు ఒక సభ్యులు మాట్లాడుతున్నారు ఇక్కడ. आपके जरिए मैं बताना चाहता हूं ग्रेटर हैदराबाद के जैसा कि ईएनसी है या जोनल कमिश्नर्स है, डिप्टी कमिश्नर्स है, उनको जो कि उर्दू में बोर्डां लगाने के लिए, जैसा कि रेतू बाजार है, जैसा कि स्पोर्ट्स कॉम्प्लेक्स है, जैसा कि कॉलोनीज के बोर्ड है, Can उसमें everybody please maintain silence? We are not even able to hear what he is speaking. Please उसमें- बैठ जाइए. उर्दू में बोर्ड रहने से बहुत अच्छा रहेगा, क्योंकि अपनी रियासत की दूसरी जबान उर्दू है। तो हम मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से आपको ये बताना चाहते हैं कि कुंडापुर का जो ब्रिज है उसके ऊपर भी हम ऑलरेडी सदर मोहतरम के लेटर के ऊपर नुमाइंदगी कर चुके हैं। बीएचएल का भी जो ब्रिज है उसके ऊपर भी उर्दू में लिखना चाहिए। शुक्रिया मैडम। Sunita. Oh, next. Sunita. గౌరవులైన మేయర్ గారికి, మరి ఇక్కడ వచ్చిన ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కి, నా తోటి కార్పొరేటర్లు అందరికి స్వచ్ఛ నమస్కారం. సార్, రఘువందర్ సార్ ఉన్నారు, ఇప్పుడు ఈటెల రాజేందర్ అన్న సార్ చెప్పిన విషయం, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తే బాగుంటది అంటున్నారు. మా సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్ మేడం, కాబట్టి అక్కడ మాకు రైల్వే, మా పద్మారావు సార్కి రైల్వే ఓయూ 2 కలిసి ఉంటాయి మేడం. అది స్లమ్ కాబట్టి అక్కడ ప్లేస్ చాలా ఉంది రైల్వేది. మా తరపు నుంచి రఘువందర్ సార్కి ఒకటే చెప్పేది, రిక్వెస్ట్ చేసేది, అక్కడ రైల్వే ప్లేసెస్ అన్ని లీజ్కి ఇస్తున్నారు మేడం. ఒక్క ఫ్లాట్ 2 కోట్లు అంట. కనీసం అదేదో ల్యాండ్ మాకు గవర్నమెంట్ అప్పు చెప్తే డబుల్ బెడ్రూమ్లు అవుతాయి అని కోరుకుంటున్నాను మేడం. ఇది మన మోడీ సార్కి చెప్తే మాకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. డిప్యూటీ మేయర్ గారు. మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, ఆఫీసర్స్కి, అందరికీ కూడా, నా తోటి కార్పొరేటర్స్కి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందాక
ఎంపీ గారు మాట్లాడినట్టు ఈటల రాజేందర్ గారు చాలా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అయితే దానిలో 2-3 సమస్యల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా డివిజన్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి 10 years అయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం రైల్వే ల్యాండ్ ఉండడం వలన ఈ రోజు అది అలానే ఆగిపోవడం జరిగింది. ఆ విషయమై మేము ఎన్నిసార్లు రైల్వేలో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు మాకు సహకరించలేదు. దయచేసి ముందు మీరు రైల్వే వాళ్ళతో మాకు కోఆర్డినేషన్ చేపియండి, అది మాత్రం ఒకటి మాకు కావాలి కంపల్సరీ. ఇది ఒక క్వశ్చన్. ఇంకోటి, మొన్న కూడా మీటింగ్లో అన్నగారు మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఏ డివిజన్లో వాళ్ళకి ఇవ్వాలనేది అన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు గత ప్రభుత్వంలో కాన్స్టిట్యున్సీలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేది కూడా అప్పుడు గత 10 ఏళ్ల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు కట్టడం, కార్యకర్తలకి కావాల్సిన వాళ్ళకి, ఇండ్లు ఉన్న వాళ్ళకి ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి రాజీవ్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు subject no, this is not right. అయితే మీరు మాట్లాడండి. నేను ఇంతకు ముందు నుంచే చూస్తున్నా. సునీత, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది ఒక కౌన్సిల్, ఇది ఒక అందరు ప్రజా ప్రతినిధులు, ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు. దయచేసి నువ్వు కొంచెం మాట్లాడటం తగ్గిస్తే బెటర్. అందరూ మాట్లాడే రైట్ ఉంది, కానీ ఒక్క టైంలో ఒక్కరు మాట్లాడే రైట్ ఉంది. అందరూ ఎగబడి మాట్లాడే రైట్ లేదు. ప్రతి ఒక్క సభ్యులకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడేది తప్పకుండా ప్రజాప్రతినిధులుగా మీకు రైట్ ఉంది. ప్రజాప్రతినిధులుగా మీకు తప్పకుండా రైట్ ఉంది. కానీ నేను మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడాలా? ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీరు కూర్చోండి. అయితే మా ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రతి కాన్స్టిట్యున్సీలో 3,500 ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్ననే సీఎం గారు మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందాక మన ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న గారు అన్నట్టు ఏ ఏరియాలో వాళ్ళకి ఇవ్వాలి అంటే, ఇందాక అన్ననే అన్నాడు ఎక్కడైనా ల్యాండ్ రేట్ ఉంది, ఏరియాలో ల్యాండ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు అని అన్ననే దాంట్లో ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక మూసి ప్రక్షాళన మొదలు పెట్టడానికి ప్రభుత్వం చాలా ముందుకొస్తుంది. ఆ ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు మూసి దగ్గర మేమైతే ఏవైతే ఎంకరేజ్మెంట్ చేసి ఎవరికైతే ఇండ్లు ఇవ్వాలి, ప్రతి ఒక్క బీదవారికి ఇల్లు రావాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో No extra comments, please. No extra comments. ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మేము దాని తర్వాత చెప్పండి. When I give you the chance, ఒక డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద వే. సునీత గారు కూర్చోండి. వెంకటేష్ గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, కూర్చోండి. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నో ఇట్ ఈస్ నాట్ టాలరబుల్. డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నారు. నేను మీకు ఛాన్స్, మీరు కొట్లాడకూడదు. మీ బాడీ లాంగ్వేజ్ మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు ఒక లేడీతో మాట్లాడము. ఫస్ట్ ఆఫ్ ఆల్, I do not appreciate you speaking like that. మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఒక లేడీతో మాట్లాడినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఓకే, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఒక